ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య, అంటే గత వారానికి ఈ వారానికి పోల్చుకుంటే అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య పెరగలేదు, కానీ ప్రతికూలించే గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. అష్టమ రవి, అష్టమ కుజుడు, అష్టమ బుధుడు, అష్టమ చంద్రుడు ఇత్యాది గ్రహాలు ప్రత్యేకించి ప్రతికూలిస్తూ ఉన్నాయి. దీనికి తోడు జన్మరాశి స్థిత గురువు, అలాగే శనేశ్వరుని యొక్క స్థితి రాహు, అంటే ప్రత్యేకించి చూసుకున్నప్పుడు శుక్రచంద్రులు మినహాయించి మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. అందువల్ల ఏమవుతుంది? దుర్దోష శత్రు సంవాదో గమనాగమనం వ్యధ అన్నారు. గుర్తుపెట్టుకోండి, మిథున రాశి వారు ఏ పని మొదలుపెట్టినా దాంట్లో జాప్యం అధికంగా ఉంటుంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు అధికంగా ఉంటాయి. అనవసరమైనటువంటి విషయాలకే ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. శారీరక శ్రమ అధికమవుతుంది. కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు. అంటే తిండి తినవలసినటువంటి సమయంలో తినకుండా, నిద్రపోవలసినటువంటి సమయంలో నిద్రపోకుండా, శరీరాన్ని ఎక్కువ కష్టపెట్టి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే స్థాననాశ రుణచ్ఛేద అష్టమస్తే ధరాసుతే అన్నారు. ఉద్యోగ వ్యాపారాల యందు ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి స్థాన మార్పుకై ఎక్కువగా అవకాశాన్ని చూపెడుతుంది. పై అధికారులతోటి కానీ, లేదా తోటి ఉద్యోగస్తులతోటి కానీ, లేదా ఎవరైనా సరే మనతో పనిచేసేటువంటి వారితోటి విభేదాలని ఈ గ్రహస్థితి కలగజేస్తుంది. కొంత మనస్తత్వ భేదాలకి కారణమవుతుంది. ఇప్పటి వరకు సర్దుకుపోయేటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి మీకు సడన్గా కోపం వస్తూ ఉంటుంది. ఎంతకాలం అని నేను సర్దుకుపోతాను, ఎంతకాలం అని నేను అడ్జస్ట్ అవుతాను అనేటువంటి ధోరణిలో కొంత ఒక రకమైనటువంటి భావాన్ని పైకి లేపుతుంది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, తన కోపమే తన శత్రువు. గ్రహస్థితి బాగా లేనప్పుడు ఎప్పుడూ మాట్లాడకూడదు. ఇప్పుడు మనం ఇంత చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుందంటే, పలానా గ్రహస్థితి వల్ల నీ మెంటాలిటీ అలా ఉంటుంది, కానీ పరిస్థితులు అలా ఉండవు. ఎప్పుడూ ఎలా అయితే నువ్వు సర్దుకుపోయావో అలా సర్దుకుపోతేనే మంచి జరుగుతుంది. కానీ ఈ గ్రహస్థితి సర్దుకుపోనివ్వదు, రెచ్చగొడుతుంది. రెచ్చగొట్టినప్పుడు రెచ్చిపోతే గనక అప్పటి వరకు ఉండేటువంటి వాతావరణంలోంచి బయటకు వచ్చేసి బాధపడవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ సమయంలోనే జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే మన మైండ్ చెప్తుంది నువ్వు గట్టిగా మాట్లాడు, నువ్వు ప్రతిఘటించు, నువ్వు ఎందుకు రివర్స్లో మాట్లాడు అనే లోపల నుండి భావం బయటకు వస్తూ ఉన్నా సరే, మౌనంగా ఉన్నటువంటి వాడు, కోపాన్ని ప్రదర్శించకుండా ఉన్నటువంటి మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు భవిష్యత్తులో మంచి స్థానానికి వెళతారు. ఈ గ్రహస్థితి బాగాలేదు, మన టైం బాగాలేదు, మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఈ సమయంలో ఎంత తక్కువ నిర్ణయాలు తీసుకుంటే అంత మంచిది, డైలీ రొటీన్ ఎలా వెళితే అలా వెళ్ళిపోతూ ఉండడమే మంచిది. కొత్తగా ఏది చేయకూడదు, కొత్తగా ఏ పనులు ప్రారంభించకూడదు, కొత్తగా కలిసినటువంటి వ్యక్తులతోటి దేంట్లోకి దిగకూడదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే మంచిది. ప్రత్యేకించి శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. తదుపరి కర్కాటక రాశి.